ఎస్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వార్ 2 అయితే థియేటర్లో రిలీజ్ అయింది. సో థియేటర్లో చూసిన ప్రతి ప్రేక్షకుడు అయితే వార్ 2 సూపర్ డూపర్ హిట్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తం యాక్షన్ సీన్స్ కావచ్చు, అటు బాలీవుడ్ టాలీవుడ్ ఇద్దరు, ఓ పక్క ఎన్టీఆర్ మరొక రుతిక్ రోషన్, యాక్షన్ సీన్స్ కావచ్చు స్క్రీన్ మీద చూస్తుంటే కన్నుల పండుగ ఉందని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. మొత్తం మీద వార్ 2 చాలా అంచనాలతో అయితే రిలీజ్ అయింది. ఎలా అనిపించింది మొత్తం మీద స్క్రీన్ మీద చూసుకుంటే ఎన్టీఆర్ని ఈ విధంగా చూసే ఫ్యాన్స్ అయితే నిజంగా ఒక ప్రభాస్ ఫ్యాన్ నేను. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్, నిజంగా వాళ్ళకి ఐపీస్ట్ కావచ్చు. బట్ అదర్ ఫ్యాన్స్ వరకు చూసుకుంటే సినిమా జస్ట్ ఓకే అంటే అంటే ఎన్టీఆర్ గారు చెప్పినంత టిస్టులు మీరు బయటికి రిలీజ్ చేయొద్దు ఇవన్నీ చెప్పారు కదా. ఆ విధంగా చూసుకుంటే అంత గొప్ప టిస్టులు ఏం లేవు సినిమాలో. ఒక కథ పరంగా ఆ కథకు సంబంధించిన కొన్ని చిన్న టిస్టులు ఉన్నాయి. అవి అయితే ఆ సినిమా వరకు ఆ కథ వరకు బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాంక్ అయితే నిజంగా అవ్వక అవుతారు. అందులో చాలా బాగుంటుంది ఇంటర్వల్ సీన్ కూడా. కానీ ఎన్టీఆర్ అన్న డీల్ చేసిన విధానం అయితే మాత్రం సూపర్ సినిమాలో. ఆయన డీల్ చేసిన ఎంట్రన్స్ సీన్ కావచ్చు, లేదంటే ఆయన లుక్స్ కావచ్చు, లేదంటే ఆయన యాక్షన్ సీక్వెన్స్లో జంపింగ్ సీన్స్ కావచ్చు, ఎక్కడ కూడా మనకి రోల్ చేయని విధంగా అనిపించింది. ముఖ్యంగా డ్యాన్సుల్లో రుతిక్ రోషన్కి ఏం మాత్రం తొక్కు తీసిపోకుండా ఎన్టీఆర్ని కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది నిజంగా ఇద్దరిని సమానంగానే చూపించారు. ఎక్కడ మనకి రుతిక్ రోషన్ సరే బాగున్నాడు ఎన్టీఆర్ అన్న ఫీల్ అయితే రాలేదు. కానీ ఇద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే హైట్ పరంగా మనకి కొద్దిగా ఎన్టీఆర్ హైట్ తక్కువ ఉండొచ్చు, కానీ ఎక్కడ అది కూడా మనకి మ్యాచ్ అంటే మనం గుర్తుపట్టిన విధంగా అనిపించలేదు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్టీఆర్ వచ్చిన బీజం ఒకలా ఉంటుంది, రుతిక్ రోషన్ వచ్చినట్టు ఒకలా ఉంటుంది. ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్ నిజంగా గూస్ బంప్సే. ఆయన సీన్లో కూడా ఎలివేషన్ కనిపిస్తుంది మనకి. చాలా డెప్త్గా చాలా హెవీగా ఉంటుంది అనమాట. రుతిక్ రోషన్ ఏంటంటే జస్ట్ కథ పరంగా ఆయన లీడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది మనకు. కబీర్ అండ్ కాంబో రఘు అన్న క్యారెక్టర్ మీద వెళ్తారనమాట. ఇంకా ఖైరా అద్వానీ కోసం మాట్లాడుకుంటే సినిమాలో ఆవిడ కొంచెం తక్కువ అని చెప్పాలి. క్యారెక్టర్ పరంగా స్క్రీన్ పరంగా ఆవిడకి ఇచ్చిన తక్కువ, ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారనమాట. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఎన్టీఆర్ని హైలైట్ చేశారు సినిమాలో. రుతిక్ రోషన్ జస్ట్ వదిలేశారు మామూలుగా చూసుకుంటే. యాక్షన్ సీక్వెన్స్ ఇద్దరి మధ్యన కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఈయన యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు. అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే మనకి యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ పేరు పెట్టింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అంతే గ్రాండియర్గా అంతా బాగున్నాయి. బట్ స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా చూసిన సినిమానే, అంటే ఎక్కడో చూసిన సీన్ ఇదే సీన్ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా అనిపించింది. సో స్టోరీ స్క్రీన్ ప్లే రొటీన్గా అనిపించిన ఆ బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకెళ్ళడం వల్ల కొంచెం హిట్గా చెప్పుకోవచ్చు అంతే సినిమా. ఎన్టీఆర్ ఒక కాలర్ కాదు 2 కాలర్ ఎగరేస్తామని చెప్పి కూడా అన్నారు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి అభిమాని. అన్న చెప్తున్నాను కదా, 2 కాలర్లు ఎగరేసి సినిమా అయితే కాదు. 2 కాలర్లు ఎగరేసి అంత సినిమా కాదు. ఇంకోటి ఏంటంటే నాగవంశీ గారు నేను ఈ సినిమా బాగోపోతే మళ్ళీ సినిమాలు తీయను అని చెప్పారు. అలాగని చెప్పి బాగాలేదని చెప్పలేం, అలాగని చెప్పి బ్లాక్ బస్టర్ అని చెప్పలేం. కానీ సినిమా చూసినంతసేపు జస్ట్ బోర్ కొట్టలేదు అంతే. చూసినంతసేపు ఓకే బాగా అనిపించింది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి, రుతిక్ రోషన్తో నటించాడు కాబట్టి కలెక్షన్లు భారీగా రావాలని చెప్పే స్పీచ్లో కొంచెం ఓవర్గా చెప్పారు. కానీ సినిమా అయితే నార్మల్గానే అనిపించింది, బాగుంది అంతే. రేటింగ్ వరకు చూసుకుంటే జస్ట్ 275 ఇస్తాను. అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం ఏంటంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్తో కొట్టాడు, రుతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్ అండ్ కన్నులు ఉంటాయి కదా, కన్నులతో కొట్టాడు అనమాట. అంటే మేము ఫస్ట్ నుంచి కూడా అనుకున్నాం ఎలా డీల్ చేస్తారు, ఆయన హైట్ ఏంటి, ఈయన హైట్ ఏంటి, ఆయనతో ఈయన పోటీ ఏంటి, ఒక గుద్దుని ఎక్కడో పడతారు, చాలా ట్రోల్స్ వచ్చినాయి కదా. బట్ ఈ సినిమాతో నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ ఉంటుంది అన్నమాట. ఇద్దరు సమానంగా నటించారు. బాలీవుడ్ ఎంట్రీ కూడా గట్టిగా ఇచ్చాడు అనుకోవచ్చు ఎన్టీఆర్ గట్టిగా. అంటే అక్కడ రుతిక్ రోషన్ ఉన్నాడు కాబట్టి అందులో ఎన్టీఆర్ యాక్టింగ్ యాక్షన్ సీక్వెన్స్లో కూడా అక్కడ కూడా బాగా నచ్చుతుంది. సో సినిమా పరంగా యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే ఆల్రెడీ హైప్ ఉంటుంది అక్కడ. సో కలెక్షన్ పరంగా కూడా అక్కడ కూడా బాగానే వస్తాయి అన్న. ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్లీ లో ఎక్స్పెక్టేషన్తో వచ్చాము, కానీ మొత్తం సాటిస్ఫై అయినాము. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇద్దరికి ఈక్వల్గా, ఒకరి డామినేషన్ కాకుండా ఇద్దరు సమానంగా. ఇద్దరు ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ ఉంటుంది, అక్కడ చాలా బాగా చేశారు. మంచిగా ఉంది. వైలెన్స్ అన్ని మంచిగానే ఉన్నాయి. ఎన్టీఆర్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఎన్టీఆర్ మాత్రం ఫుల్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఇచ్చేసిండు అంతే. ఇద్దరు చాలా బాగుంది క్లైమాక్స్. అట్లా కొంచెం అట్లనే ఉంది, కొంచెం బాగుంది. చాలా యాక్షన్ బాగా చేశాడు ఎన్టీఆర్. సూపర్. ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ ఉంది. సూపర్గా ఉందన్న. జేఎన్టీఆర్ చాలా బాగుంది మూవీ. క్లైమాక్స్ సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. చాలా బాగుందన్న. బాగా ఫ్యాన్స్ చెప్తున్నా, సినిమా సూపర్ ఉందన్న. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నమ్మలేదు ట్రైలర్ చూసాక ఇలా ఉంటాయని. కానీ మూవీ చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫుల్ డామినేట్ చేశాడు రుతిక్ రోషన్ ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినందుకు నేను అసలు షాకింగ్గా ఉంది. ప్రతి సీన్లో ఎన్టీఆర్ డామినేషన్ ఉంది, ప్రతి సీన్ సూపర్ ఉంది. అన్ని బాగున్నాయి. జై ఎన్టీఆర్. రుతిక్ రోషన్ సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఇద్దరు
సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఇద్దరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత చాలా ఖుషిగా ఉన్నాం. సూపర్. మూడో కాలర్ కూడా ఎగరేస్తాం ఉంటే అవసరమైతే. సూపర్. సూపర్ అండి. చూడాలి. కాలర్ ఎర్ర తీస్తాడు ఎన్టీఆర్. ఇద్దరు స్టార్స్ బాగా చేశారన్న. ఎన్టీఆర్తో పాటు రితిక్ రోషన్ కూడా బాగా చేశాడు కాబట్టి ఇది అందరూ చూడాల్సిన సినిమా అనమాట. అంతే. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఏమంటే డైరెక్టర్ బాగా చూపించాడు సినిమాని, కానీ అర్థం చేసుకునే విధానం బాగుంది. 2 కాలర్ ఎగరేయాలి అంతే. థ్యాంక్ యూ. మూవీ ఎదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. భయంకరంగా ఉంది అన్న. కాలం రేపు చెప్పినాడు అంతే. బొమ్మ అలాగే ఉంటుంది, అలాగే ఉంది లోపల కూడా. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కిరాక్ సూపర్ ఉంది సినిమా. మస్తుంది అనుకో. ఎన్టీఆర్ అంటే ఇంకా ఫిదా. సినిమా అయితే సూపర్ అండి, నిజంగా సూపర్. మన వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు వాటర్ ఒప్పుకున్నారు అనేసి. సినిమా చెప్పాలంటే ఇంకా మనోడు అన్నట్టే తీశారు. ఇంకా ఎన్టీఆర్ గారు అన్నట్టే తీశారు. అయన్ ముఖర్జీ గారు ఎప్పుడు చూపించలేదు. ఇప్పటికి వచ్చి నిజంగా అన్నారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఎవరు చూపించలేనట్టు, తెలుగు ఆడియన్స్ ఏ డైరెక్ట్ చూపించలేనట్టు అనేసి చాలా స్టైల్గా ఉన్నారండి. చాలా స్టైల్గా ఉన్నారు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఎక్స్పెక్టేషన్ మేము ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ ఒకటి, మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి. చాలా బాగుంది. ఇంకా ట్విస్టులు కొన్ని రివీల్ చేయకూడదు కానీ చిన్న పెద్ద ట్విస్టులు ఏం కాదు. యాక్షన్ టాప్ నచ్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ విఎఫ్ఎక్స్ పట్టించుకోకపోతే అసలు యాక్షన్ ఎపిసోడ్ అంతా తోపు. చాలా బాగుంది. ఇలా అంటాం ఇది మాది ఆ రేంజ్. ఇది బాగానే ఉంది సినిమా. బ్లాక్ బస్టర్. అన్న ఎప్పుడు కాలర్ దించేటప్పుడు ఎప్పుడు చేయడు. ఫ్యాన్స్ ఎప్పుడు తమ్ముళ్ళు ఎప్పుడు స్కాలర్ ఎత్తేలా చేస్తారు. హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్ మైండ్ పోతుంది లోపల. ప్రతి సీన్ ప్రతి షాట్ క్లైమాక్స్ లెక్క ఉంది. ఒక్క కాలర్ వేసినప్పుడు ఎగిరేస్తాం. ఈసారి 2 కాలర్లు ఎగిరేసి చెప్తున్నాం. సినిమా బాగుందండి. మొత్తం ఫైటింగ్స్ అవన్నీ ఉన్నాయి. వారు కొత్త రియాక్షన్స్ మంచిగా ఉన్నాయి. ఎన్టీఆర్ మంచిగానే చూపిస్తుందండి మూవీ. అయితే వారి క్లైమాక్స్ అంతా సూపర్ ఉంది. వాళ్ళు చేసే ఫైటింగ్ అంతా మంచిగా ఉంది. ఓకే. బొమ్మ అదిరిపోయింది. ఎన్టీఆర్ దింపిండు. చాలా బాగుంది భయ సినిమా. ఫస్ట్ హాఫ్ ఫైట్స్, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ట్విస్ట్లు బాగా ఉన్నాయి సినిమాలో. ప్రతి ఒక్కరు చూడాలి సినిమాని. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫైటింగ్, విజువల్స్ మంచి. బొమ్మ ఎన్టీఆర్ చెప్పినట్టే బొమ్మ అదిరిపోయింది. కాలర్ రెగ్యులేషన్ లాగా ఉంది. సూపర్ ఉంది భయ, చూడాలి సినిమా. ఎన్టీఆర్ మంచిగా పెద్ద ఫ్యాన్స్ తీసుకొని వచ్చి చంపేస్తున్నాడు. కానీ రితిక్ శర్మ ఎన్టీఆర్ మస్తు చంపేసింది వాడి. సినిమా బాగుంది బ్రో. ఎన్టీఆర్ కోసమే రావాలి సినిమాకి. ఎన్టీఆర్ సూపర్ ఉన్నాయి. చూపించండి. కాలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతే. పాన్ ఇండియా స్టార్. ఉత్తర ర్యాంప్ అన్న సినిమా అయితే మళ్ళీ కాలర్ ఎగిరేస్తాం అంతే. వాటు దద్దరు వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ అన్న డాన్స్ అయితే వాహా తెలిసి ఎన్టీఆర్ అని ఎట్లుంటుందో. సింగిల్ టేక్ యాక్టర్. చాలా బాగుంది. ఎన్టీఆర్ సూపర్. రితిక్ కూడా బాగుంది.